అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా కార్మికుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది సిఐటి పార్టీ. ఎందుకంటే మేమందరం కూడా గతంలో వెంకట్రావు గారు ఉన్నారు, వెంకట్రావు గారు ఉన్నప్పుడు కూడా ఈ సమ్మెలు వచ్చి సమ్మెలో ఉన్నప్పుడు ఐఎన్టీసీ ఉన్నా కానీ మేమందరం కూడా ఏకమై వాళ్ళతో కలిపి చేయాలంటే కలిపి చేసేవాళ్ళు, లేకపోతే విడిగా చేయాలంటే విడిగా చేసేవాళ్ళు. అయినా కానీ ఎప్పుడు కూడా కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా అన్ని సంఘాలు కూడా సహకరించారు. దాని విషయమైతే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కార్మికులు ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా హక్కులు సాధించుకోగలుగుతాం. కార్మికులు ఐక్యంగా లేనప్పుడు మనం విడదీస్తే విడిపోయినప్పుడు అలాగే అభిప్రాయ భేదాలు వస్తాయి. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని మన హక్కులు మనం కాపాడుకోవడంలో మీరందరూ బాధ్యత వహించి ముందుకు కొనసాగాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అన్ని సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. రద్దు చేయాలి లేబర్ కోడ్స్ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ను. సోదరులారా, ఈ విధంగా జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన యూనియన్ ఆఫీస్ నుంచి అంగన్వాడీస్, ఆశా వర్కర్లు, అలాగే ఎల్ఐసి వాళ్ళు, టీచర్లు అందరూ వస్తున్నారు కనుక అక్కడి నుంచి మనకి ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో మీరందరూ పాల్గొనాలి. మీరు తప్పకుండా ర్యాలీలో పాల్గొని గవర్నమెంట్ కి మనం ఈ యొక్క సమ్మె ఉద్దేశాన్ని సంపూర్ణంగా తెలియజేయాలని కోరుకుంటున్నాం.